ప్రియ సహోదరులారా, గత పాఠంలో ఈ చిన్న కుటుంబాల గురించి తెలియజేస్తూ ఈ చిన్న కుటుంబాల వలన ఎన్ని అనర్థాలు వస్తున్నాయో మనం తెలుసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగానే మరి ఈ పాఠంలో ఈ విధంగా లైంగికంగా ఆకర్షణకు, శృంగార విలాస విషయాలకు ప్రాచుర్యం పెరిగిపోయింది. రాను రాను సంసారం అంటే దాని పద్ధతులు, దాని బాధ్యతలు, ఆ కుటుంబ విలువలు, పూర్వ సంప్రదాయాలు ఇవన్నీ కూడా గాలి కొట్టుకుపోయి పరమార్థం ఏంటంటే సుఖమే పరమార్థం, లైంగికమే మరి సెక్సువల్ లైఫే ప్రాముఖ్యం అనుకునేటువంటి విధంగా తయారైపోయింది ఈ కుటుంబ జీవితాలు. సంతానోత్పత్తి కోసం మాత్రమే లైంగిక సంబంధం అని ఒకనాడు భావిస్తే, దేవుడు మనం సృష్టించిన తర్వాత సృష్టికి కానుకగా, ప్రేమ కానుకగా భార్యాభర్తలకి ఒక సంతానాన్ని దేవుడు దయచేస్తాడు, దయచేయాలి అని మరి మొక్కుకునేవాళ్ళు, పిల్లలు లేనివాళ్ళు రకరకాల దేవుళ్ళకు, దేవతలకు, పుణ్యక్షేత్రాలకు, దేవాలయాలకు తిరిగి సంతాన ప్రాప్తి కోసం తపన పడేవాళ్ళు. మరి అలాంటిది అది గొప్ప భాగ్యం అనుకునేవాళ్ళు. అసలు సెక్సువల్ జీవితం గురించి చెప్పుకోవడమే పాపం అనే విధంగా ఉండేదన్నమాట. దాని గురించి ప్రస్తావన వచ్చేదే కాదు. మరి ఈ రోజులో ఈనాడు పిల్లలు వద్దు, లైంగిక సుఖమే ప్రధానం అనే భావాలు బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈరోజు పెళ్ళైనా కానీ అబ్బాయి అప్పుడే సంతానం వద్దండి, అప్పుడే పిల్లలు పుడితే శరీరం పాడైపోద్ది, అందం తగ్గిపోద్ది అని చెప్పేసి పిల్లలు వద్దనుకుంటున్నారు. కొంతకాలం గ్యాప్ ఇద్దామని చెప్పేసి గర్భ నిరోధక మాత్రలు, ఇంకా ఏమైతే మందులు, ఇంజక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా వాడరానివన్నీ కూడా వాడుతున్నారు. ఒకవేళ పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వట్లా, డబ్బా పాలు పోసేస్తున్నారు. అందుకని ఒక సామెత ఉంది, డబ్బా పాలు తాగి పెరిగిన వాళ్ళంట డమడమా 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 మోగుతారంట, మాట్లాడతారంట. మరి గేదె పాలు తాగి పెరిగిన వాళ్ళ అని అడ్డంగా తలుపుతారంట. ఇలా రకరకాలుగా జోకులు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలకు పాలు ఇవ్వకుండా డబ్బా పాలు అలవాటు చేసి మరి ఫ్యారిక్స్ అని, బూస్ట్ అని, హార్లిక్స్ అని వీటితో పెంచుతున్నారు. కొంతమంది దాదుల్ని శిశు సంరక్షణ కేంద్రాల్లో కూడా పిల్లలు పెట్టేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగాలకు పోతారు, ఈ పిల్లల్ని ఏమైనా డబ్బులు ఇచ్చి ఆ పిల్లలను పెంచే పాఠశాలలు కొన్ని ఉంటాయి. ఏం లేదు, వాడు టైంకి టిఫిన్, బిస్కెట్లు అవి పెట్టడం, ఆడించడం, పాడించడం, సాయంత్రం తల్లిదండ్రులు రాగానే వాడికి అప్పచెప్పడం. అంతేగాని తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ నోసుకునే ప్రాప్తి లేకుండా పోయింది ఈరోజు సంతానానికి. దీనివల్ల లైంగిక సంబంధం గురించిన నిగూఢమైన పవిత్ర భావాలు, బాధ్యతలు నిరాకరింపబడుతున్నాయి. కేవలం లైంగిక సుఖమే జయమైతే దానికి వివాహం అక్కర్లేదు కదా. సెక్సువల్ లైఫే ప్రధానం అనుకుంటే, స్త్రీ పురుషులను ఆకర్షించుకొని మరి సెక్స్ చేసుకోవటం ఇదే ప్రధానం అనుకుంటే దానికి పెళ్ళి అవసరమా? పిల్లలు అవసరమా? వాళ్ళని బాధించడం అవసరమా? పాశ్చాత్య దేశాల్లో అయితే లైంగిక విద్య కూడా నేర్పిస్తూ ఉంటారు, సెక్సువల్ లైఫ్ జీవితం కూడా నేర్పిస్తూ ఉంటారు. ఈ రోజున సెల్ ఫోన్లు వచ్చినాక ఫోన్ వీడియోస్ చూసి పిల్లలు పాడైపోతున్నారు. ప్రతి వాడి చేతిలో 30,000, 40,000, 50,000 పెద్ద పెద్ద బొమ్మ చేటంత ఫోన్లు ఉంటున్నాయి. చిన్న చిన్న ఫోన్లు కూడా కాదు, టచ్ ఫోన్లు.
రకరకాల ఫీచర్స్ ఉన్న ఫోన్లు 4G 5G కొత్త కొత్త ఫోన్లు ఏదొస్తాయి 40,000 30,000 పెట్టి కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాడి నుంచి హై స్కూల్ జీవితం వరకు ఈ ఫోన్లు లేదే జీవితం లేదు. చూడండి, ఈ ఫోన్లు ప్రతి వాడికి ఒక ఫోన్ ఉంటుంది ఇంట్లో. 2 పిల్లలు ఉంటే చెరొక ఫోన్, భార్యకు ఒక ఫోను, భర్తకు ఒక ఫోన్. చుట్టాలు ఎవడన్నా వస్తే ఇంటికి ఎవడు మాట్లాడు, ఎవడు ఫోన్ అటు చూసుకుంటూ ఉంటారు అంతే. అసలు ఎవడు వస్తున్నారో ఎవడు పోతున్నారు, ఎందుకు వస్తున్నారు ఏంటో కూడా అసలు తీసుకునే పరిస్థితి లేదు. బైక్ దోలతో ఫోను మెడ వంకరగా పెట్టేసి ఇలా చూసుకుంటా ఫోను యాక్సిడెంట్లు చేసేయటం, కారు తోలుతా ఫోను, సైకిల్ తొక్కుతా కూడా పిల్లల ఫోన్లు. ఒక్క నిమిషం గ్యాప్ ఉంటే చాలు ఫోనే. భోజనం పెడితే తింటా చూస్తూ ఉంటారు, ఫోన్ చూసుకుంటే గంట తింటాడు. ఒక్కోసారి భోజనం చేయరా బాబు అన్న చేయడు, వస్తున్నాడు. అది ఏగలు పడిపోయి ముసిరి చల్లబడిపోయి అట్లా పాడైపోయినాక దాన్ని చూసుకుంటానే ఉంటారు. ఇంటికి వెళ్తే ఎవడు పలకరించి నాదుడు ఉన్నాడు, ఫోన్లో పడిపోయి చూడరు, పట్టించుకోరు. ఒకళ్ళు వచ్చినా వీళ్ళు ఎప్పుడు పోతారా, మా ఫోన్ కట్ట వచ్చేసారు, మా మాట్లాడుకుంటా కట్ట వచ్చేసారు అన్న భావనతో వీళ్ళు ఉంటారు. మరి ఏళ్ళల్లో అయితే 4 డబుల్ బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్ వచ్చినాయి. పిల్లలకు ఒక బెడ్రూమ్, తల్లికి ఒక బెడ్రూమ్, తండ్రికి ఒక బెడ్రూమ్, భార్యాభర్తలకు ఒక బెడ్రూమ్. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటుంది, ఎవడు ఫోన్ ఆడు చూసుకోవట్లేదు. ఇలా వ్యవస్థ అంతా మరి నెట్ ప్రపంచం అంతా కూడా ఫోన్లో ఉంది. ఇక అది వాడికి కావాల్సింది అటు చూసుకోవటమే. దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. కానీ మంచిని మనం అర్థం చేసుకోం కదా, చెడుని ఎక్కువగా తీసుకుంటాం. అలా అయిపోయింది. కేవలం మరి అదే అంటున్నాం, ఈ లైంగిక జయమైతే పెళ్ళిళ్ళు కూడా అవసరం లేదు. కాబట్టి ఈ లైంగిక స్వేచ్ఛ కూడా భార్యాభర్తల మధ్య సంబంధానికి సమస్యగా నిలుస్తుంది. ఈ భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. ఎక్కడోడో పరిచయం అవటం, మెసేజ్లు పెడతాం, కాల్స్ చేయటం, వీళ్ళని అనుమానించడం. ఇప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి మెసేజ్ చేసావు, ఇటీ ఫోన్ ఎట్టి టగటగ నొక్కి చూడటం, నేను అది తీసుకోకుండా లాక్కులు వేసుకోవటం. ఈ రకంగా సంసారాల్లో, కుటుంబాల్లో మరి గొడవలు అయిపోయింది. ఈనాడు అత్యంత జనాకర్షణ కలిగిన ఈ టీవీ, ఈ సెల్ ఫోను మధ్యతరగతి కుటుంబాలపై దీని ప్రభావం అధికంగా పడుతుంది. బాగా చదువుకుని దాని వాల్యూ తెలిసినోడైతే మంచిగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ సెల్ ఫోన్ నొక్కటమే, ఏది నొక్కితే ఏది వస్తుందో కూడా తెలియనటువంటి మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం ఎక్కువగా చెడుకే ఉపయోగించుకుంటున్నారు. ఫోన్ వీడియోస్, సెక్సువల్ కాంటాక్ట్స్ ఇవన్నీ చూసుకోవటం, దానికి ప్రేరేపింపబడటం. ఈ ముసలోడు కూడా, ఫోన్ రానుడు కూడా అది నొక్కి చూడటం. ఇక వాడేం చేస్తాడు, దాన్ని ఎలా ప్రయోగం చేయాలని చెప్పి చిన్నపిల్లల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఇంటికాడ ఎవడు లేనివాడి మీద ప్రయోగం చేయటం, రేపులు చేయటం, అత్యాచారాలు చేయటం, ఇవన్నీ. తర్వాత ఒకరిని ఎట్లా చంపాలి, ఎట్లా పారిపోవాలి, ఎట్లా తప్పించుకోవాలి కూడా ఈ కథలు, సిరీస్ ఇవన్నీ వస్తున్నాయి. వాటిల్లో నిమగ్నం అయిపోతున్నారు. ముఖ్యంగా సినిమాలు, చిత్రలహరి, జబర్దస్త్ ప్రోగ్రాలు, ఈ అంత్యాక్షరి, ఇలాంటి అదృష్టాలు, రాశి ఫలాలు, సంఖ్యాశాస్త్రం, ధారావాహిక లాంటి సీరియల్స్,
ఆ వచ్చే సమయాన్ని గుర్తుపెట్టుకోవడం, వంట వర్క్ చేయకుండా ఇదివరకు ఆ సీరియల్ ముందు కూర్చున్నాడు ఆడవాళ్ళు వెళ్ళిపోయి. ఒక సీరియల్ వచ్చిందంటే దాన్ని వదిలిపెట్టి పనే లేదు, అలా తయారైపోయింది. దీనివల్ల తిరిగి సమయం అంతా టీవీ ముందే గడిచిపోవడంతో కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య విరామం, స్వేచ్ఛ, సంభాషణం, బంధుమిత్రులను సందర్శించడం కరువవుతుంది. ఇక దీంతోనే టైం సరిపోతుంది. ఇంకా చుట్టాలు ఇళ్ళకి ఎలా వెళ్తారు, పెళ్ళిళ్ళకి ఎలా వెళ్తారు, పేరెంటాలకు ఎలా వెళ్తారు, భార్యాభర్తలు కుటుంబ విషయాలు ఎక్కడ చర్చించుకుంటారు, పిల్లల బాబుల గురించి ఎక్కడ మాట్లాడతారు. ఈ సమయం లేదు, సమయం లేదు మిత్రమా అన్నట్టు ఇక టీవీకే, సెల్ ఫోన్కే సమయం, దానికే ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా ఏమవుతుంది, పిల్లల చదువు కుండిపడిపోతుంది. స్కూల్లో ఏం పాఠాలు చెప్తున్నారో, వీళ్ళు ఏమొచ్చి చదువుతున్నారో, హోంవర్క్ ఏం చేసుకుంటున్నారో, మార్కులు ఏమొస్తున్నాయో ఇవి చూసుకునే పని లేదు. వీటన్నిటికీ కారణంగా సాధారణంగా కుటుంబాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సెల్ ఫోన్లు మొదలగు ఎలక్ట్రానిక్ సదుపాయాలెన్నో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం వాటితోనే కాలం గడుపుతూ నైతిక విలువలను మర్చి బాంధవ్యాలని మర్చిపోతున్నారు. బంధుత్వం లేదు, బాంధవ్యం లేదు, చుట్టాలు లేరు, గిట్టాలు లేరు, సాంప్రదాయాలు లేవు, అన్నీ అడుగంటిపోయినాయి. మరి మనిషికి విశ్రాంతి, వినోదం అనేది అవసరమే కానీ మరి ఎంత విడిగా కాదు. ఆరోగ్యం పాడైపోయే వరకు తెచ్చుకుంటున్నారు. ఎక్కువసేపు సెల్ ఫోన్లు, టీవీలు చూడటం వల్ల కళ్ళు దెబ్బతింటుంది, కంటి చూపిపోతున్నాయి. చూడండి, కళ్ళ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంత రష్గా ఉంటుందో, ఎంత రద్దీగా ఉంటుందో. జనం కిటకిటకిట్లాడితే కనపడతారు. చిన్నపిల్లల కానించి పెద్దవాడి వరకు కళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరగటం, ఆ పరిస్థితి అయిపోయింది. మరి నిద్ర లేకపోవటం, నిద్రపోవడం 1 గంట 2, 3 అయినా కానీ అది చూస్తానే ఉంటాడు. ఆ చెవిలో పెట్టుకుని, ఆ పక్కన పెట్టుకుని అలా చూస్తా నిద్రపోతారు. అది బ్రెయిన్కి ఎఫెక్ట్ ఇస్తుంది, మెదడుకి ఎఫెక్ట్ ఇచ్చి మరి బ్రెయిన్ ట్యూమరు, ఇలాంటి వ్యాధులు ఎన్నో కూడా వచ్చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్లు ఈ మధ్య, ఇదివరకు హార్ట్ అటాక్లు ఎక్కువైపోయాయి, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్లు ఎక్కువైపోయి మరి ఎక్కువ మంది చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇదే నిద్ర లేకపోవడమే. వీటిని చూస్తాం, టైం చాలకపోవటం, టయానికి తినకపోవటం, సంసారంలో గొడవలు, అనారోగ్యం పాలవటం, హాస్పిటల్ పాలవటం, మరణాలు కొని తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయింది. ఎప్పటి నుంచి విడి కుటుంబాల నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడే ఇవన్నీ కూడా వ్యవస్థ అంతా అక్కడ పాడైపోయింది. దానికి తోడు టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఆ దాంట్లో చూపించేది నిజమెంతో అబద్ధం ఎంతో మనకు తెలియట్లేదు. ఎవడెవడో కూడా మనకి తెలియట్లా. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో మనకి తెలియట్లా. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. సరే, ఇంకా అనేక కారణాలు ఈ కుటుంబాలు విడిపోవటానికి, పిల్లలు చెడిపోవటానికి, సమాజం పాడవపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ కూడా అంచెలంచెలుగా చర్చించుకుందాం. మరి ఇవన్నీ కూడా గమనించి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి, ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ ఛానల్లో పరిశోధన చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.